మాటలకు అందని భావాలకు ఊహలకు ఊపిరిచ్చే రూపమిచ్చే చరిత్రనిచ్చే చిత్ర కళాకారులకు శిల్ప కళాకారులకు రక్తంలో ఉత్సాహం ఆలోచనలలో కొత్తదనం నింపుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. కళ అనేది మానవాళి కనుగొన్నటువంటి అత్యంతమైనటువంటి ప్రాచీన భాష. మనుషులు మాట్లాడక ముందే ఆ రోజుల్లో చిత్రాలు గీశారు. అక్షరాలు పుట్టక ముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారు. వేల సంవత్సరాల ముందు జరిగినటువంటి రాజకీయ చర్చలు మనకి ఈరోజు గుర్తుండు. అదేవిధంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి రాజకీయ చర్చలు కూడా వందల వేల సంవత్సరాల తర్వాత గుర్తుండవు. కానీ ఆ రోజు చెక్కినటువంటి శిల్పాలు కళలు ఈ రోజుకి గుర్తుంటున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చేసేవి కూడా చరిత్రలో గుర్తుంటాయని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదేవిధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్మన్ తేజస్విని పొడవాటి గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజలందరికీ రావాలి, ప్రతి మనిషిని తాకాలి, ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి, అదేవిధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. ఒక్కసారి మీరు తీసుకుంటే తేజస్విని గారు ఇంజనీరింగ్ జాబ్లో అద్భుతంగా సంపాదించుకుంటా ఉన్నారు. ఇంజనీరింగ్ జాబ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా కజిన్సే కొంతమంది ఉన్నారు హైదరాబాద్లో, ఈ రోజున దాదాపు ₹1 కోటి శాలరీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానం మీద ఉన్నటువంటి అభిమానం కానీ, తెలుగు ప్రజలు సంస్కృతి సమాజ సేవ పట్ల ఉన్నటువంటి అభిమానం కానీ భావాలతో ఉండి ఒకప్పుడు ఎన్జిఓ సంస్థని పెట్టి స్వచ్ఛ ఒంగోలుగా చేసి అవార్డు తీసుకున్నారు. అదేటువంటి ఉత్సాహంతో ఈ రోజున ఈ కల్చర్ అండ్ క్రియేటివిటీ శాఖలో కూడా తీసుకున్నారు. అందులో ఎక్కువ బడ్జెట్ లేదు. ఇంతమందిని గత సంవత్సరం రాజమండ్రిలో 500 మందిని ఇట్లానే వీధిగా తీసుకువచ్చి మొట్టమొదటిసారి, అంటే ఈ కార్పొరేషన్ల చైర్మన్లు కానీ మంత్రిత్వ శాఖలకు కానీ ఎంతోమంది తీసుకుంటారు, కానీ న్యాయం చేసే వాళ్ళు తక్కువ. న్యాయం చేయాలంటే ఒక డ్రైవ్ ఉండాలి, మనలో ఒక ప్యాషన్ ఉండాలి. సమస్యలు ఎన్నున్నా కూడా వాటన్నిటినీ కూడా ఓపికతో చేసుకురావాలి. ఈ విధంగా ఈ రోజే చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జ్ జరుగుతూ ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే సంవత్సరం పెట్టుకోమని అడిగాం, లేదంటే ఒక వీధిలో పెట్టుకోమన్నా కూడా లేదు. ఆ కళాకారులందరికీ ఈ సెకండ్ సాటర్డే సండే ఎంతో కొంత ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ట్రాఫిక్ వాళ్ళతోటి ఎమ్మెల్యేలతోటి అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున పట్టుదలతో ఇంతమంది కళాకారులు దాదాపు 800 కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. గుంటూరు ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని కుటుంబంతో వచ్చినప్పుడు పిల్లలలో వాళ్ళల్లో ఇటువంటి స్ఫూర్తి వస్తుంది. ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అవ్వలేరు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా దేవుడు ఇచ్చినటువంటి శక్తిని, ఆ ఇన్నోవేషన్ సృజనాత్మకతని వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలు అనేవి ఎంతో మందికి పీస్ని ఇస్తాయి, కుటుంబంతో కలిసి చేసేటువంటిది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ గుంటూరు ప్రజలు వచ్చి ఇప్పుడు ఎండ ఉన్నా సరే సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చినటువంటి శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ, ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆర్టిస్టులతో కూర్చొని ఏ విధంగా నేర్చుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ కళాకారులకు గుర్తింపు, గుంటూరుకి ఒక గౌరవం తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక ఖ్యాతి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.